హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత రామ్తో మాట్లాడుతూ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో అత్తమ్మ మొహం మారిపోయి ఉండుంటే అందుకనే నాకు టీచర్ ఏమో అని అనుమానంగా ఉంది మామ అని చెప్తూ ఉంటుంది. నీవి అక్కర్లేని పిచ్చి పిచ్చి అన్ని ఊహలు గానాలు చేస్తున్నావు నువ్వు అని రామ్ చెప్తూ ఉంటాడు. అది కేవలం నీ అనుమానం మాత్రమే. అనవసరంగా నువ్వు టీచర్ గారిని అవమానిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు సీత. నువ్వు అసలు ఏమి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉండగా, నేను ఆధారాలు ఉన్నాయి మామ, అందుకనే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నీకు తెలియని విషయం ఒకటి ఉంది. మొన్న అగ్రిమెంట్ కాగితాలలో సుమతి అత్తమ్మల సంతకం పెట్టింది నేను కాదు మామ, టీచర్ గారే అని చెప్పడంతో రామ్ షాక్ అయిపోతాడు. అదేంటి నువ్వు పెట్టానని చెప్పావుగా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, ఆ రోజు టీచర్ గారు రాత్రిపూట వచ్చి సంతకం పెట్టడం ఆ కాగితాల మీద నేను చూశాను. అందుకనే టీచర్ మీద నింద పడకూడదని నేనే చేశానని చెప్పాను. అందుకనే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటుంది. అదేంటి టీచర్ ఎందుకు అలా చేశారు అని రామ్ అడుగుతూ ఉంటాడు. తెలియదు మామ, నాకు అందుకనే డౌట్ వస్తుంది. ఎందుకు అంటే మా అమ్మ నాన్నల్ని అన్నయ్య వదిన అని అంటున్నారు టీచర్ గారు. మా అమ్మ నాన్నలు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. అంత ఖచ్చితంగా ఎందుకు అన్నయ్య వదిన అని అంత ప్రేమ చూపిస్తున్నారు? నిన్ను ప్రీతిని కూడా చాలా దగ్గరికి తీసుకుంటున్నారు. కన్న పిల్లల్లాగా మా నాన్నకు రాఖీ కూడా కట్టింది. అందుకనే నాకు అనుమానం వస్తుందని చెప్పడంతో, అదేమీ లేదు సీత, మీ నాన్న కూడా చెల్లెలు అనుకుంటున్నారు కాబట్టి అంత ప్రేమని చూపిస్తున్నారు, రాఖీ కట్టారు అంతే అని చెప్తూ ఉంటాడు. లేదు మామ, నీకు తెలియకుండా నేను ఇంకో పని కూడా చేశాను. టీచర్ గారి ఫోన్లో నేను కాల్ రికార్డింగ్ యాప్ను కూడా పెట్టాను అని చెప్పడంతో రామ్ కోప్పడుతూ ఉంటాడు. అదేంటి సీత, ఎందుకు అలా చేసావు? అది చాలా తప్పు చేస్తున్నావు. మా పిన్నికి అంటే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, నేను టీచర్ గారు ఎవరో తెలియాలంటే మనం ఇలా చెయ్యక తప్పదు. కొద్ది రోజులు మాత్రమే. టీచర్ ఎవరో నాకు తెలిసాక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత యాప్ని టీచర్కి తెలియకుండా తీసేస్తాను. ప్లీజ్ మామ, అప్పటిదాకా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని సీత చెప్తూ ఉంటుంది. సరే, కానీ తొందరగా నువ్వు ఆ పనిని కంప్లీట్ చెయ్యి. టీచర్ గారికి తెలిస్తే చాలా ఫీల్ అవుతారు, అర్థమైందా అని నచ్చ చెప్తాడు. అలాగే మామ అని మాట ఇస్తుంది సీత. ఇదిలా ఉండగా అక్కడ టీచర్ జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మహాలక్ష్మికి ఇలాగా అనుమానం వచ్చింది నా మీద. నేను సుమతి అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. నేను ఎందుకైనా మంచిదని ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయనతో ముందుగానే చెప్పి అక్కడికి తీసుకువచ్చాను కాబట్టి సరిపోయింది ముందు జాగ్రత్తతో. లేదంటే ఇంక ఏమై ఉండేదో. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి నేను ఇలాగా తప్పించుకోలేను కదా, అది సాధ్యం అవ్వదు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని సుమతి అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి దేవుడా, నువ్వే కాపాడు. ఏదాకైనా సరే నేను సుమతి అని విషయం ఇప్పుడే తెలియకూడదు. తెలియాల్సి వచ్చిన టైంలో తెలియాలి. అంతవరకు నన్ను కాపాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. జన గిరి ఇద్దరూ కూడా ఆలోచిస్తూ కూర్చుంటారు. అక్కడ రేవతి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో మహా చాలా ఆవేశంగా కిందకి వస్తుంది. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఒక్క చెల్లెల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒక్కరోజు కూడా బయటికి వెళ్లకుండా ఆపలేకపోతున్నారు. మీరు అసలు అన్నయ్యలేనా అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. ఏం చేయమంటావు మహా, అది వాడినే పెళ్లి చేసుకుంటాను అని అంత ఖచ్చితంగా చెప్తూ ఉంది. నేను ఎలా ఆపగలను? ఒక్కరోజు కూడా నేను ఆపలేకపోతున్నాను. చిన్నపిల్ల అయితే 2 కొట్టి కూర్చోపెట్టచ్చు, కానీ రామ్ కంటే పెద్దది వదిన, ఎలా కూర్చోపెట్టమంటావు, ఎలా అదుపు చేయమంటావు అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక మహా అంటుంది, మనం ఎంగేజ్మెంట్ని ఎలాగో ఆపలేకపోయాం, ఈ పెళ్ళినైనా ఆపి తీరాల్సిందే అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్ళి కనుక ఆపకపోతే మన పరువు మొత్తం బయట పోతుంది. ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని ఆపండి అని చెప్తూ ఉంటుంది. అర్చన కూడా ఇదే విషయం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు చలపతి టీచర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళదే పెత్తనం, ఆడవాళ్ళదే రాజ్యం. అలాంటిది రేవతి గారు మాత్రం వాళ్ళ అన్నయ్యల మాటలు ఎందుకు వింటుంది? వినరు కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. టీచర్ అంటుంది, ముందు ఈ పిల్లలని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో
అక్కడికి రేవతి కిరణ్ ఇద్దరు కూడా వస్తారు. ఇక లోపలికి వచ్చి అందరితో మాట్లాడుతూ ఉంటారు. తన బ్యాగ్లో నుంచి శుభలేఖని తీస్తుంది. ఇక రేవతి కిరణ్ చాలా సంతోషంగా ఉంటారు. ఆ శుభలేఖని జనాకి మహాలక్ష్మి చేతికి ఇస్తూ ఉంటారు. మా మొదటి పెళ్ళి శుభలేఖ మీకే ఇద్దామనుకొని ఇక్కడికి వచ్చామన్నయ్య వదిన అని చెప్పి తీసి కార్డ్ని ఇస్తూ ఉంటారు. మా పెళ్ళి మీకు ఇష్టం లేకపోయినా మీరు మా పెళ్ళికి తప్పకుండా రావాలన్నయ్య, రావాలి వదిన అని చెప్పి కార్డ్ని ఇస్తూ ఉంటారు. జన ఆ కార్డ్ని తీసుకుంటాడు. కానీ మహాలక్ష్మి పట్టుకోదు, చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత సీత రామ్ ఇద్దరు కూడా కిందకి వస్తారు. చాలా మంచి పని చేస్తున్నావు పిన్ని, మనం చేసే మంచి పని ఎప్పుడైనా సరే మొదటిది పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో చేయాలి, మంచిది అప్పుడు అని చెప్తూ ఉంటుంది. అవును సీత అని చెప్పి ఇకప్పుడు కిరణ్ రేవతి ఇద్దరు కూడా గిరి అర్చనల దగ్గరికి వెళ్ళి పెళ్లి శుభలేఖని ఇస్తారు. మీరు మా పెళ్ళికి తప్పకుండా రావాలన్నయ్య అని చెప్పి కార్డ్ని ఇస్తారు. గిరి తీసుకుంటాడు. ఇక తర్వాత టీచర్ దగ్గరికి వెళ్ళి ఇస్తుంది రేవతి, మా పెళ్ళికి తప్పకుండా రావాలి టీచర్ అని చెప్పి. ఇక తర్వాత చలపతికి కూడా ఇస్తారు. ఇంకా రామ్ సీతల దగ్గరికి వచ్చి కిరణ్ చెప్తూ ఉంటాడు, మా పెళ్ళి మీరే దగ్గరుండి జరిపించాలి, మా ప్రేమని పెళ్లి వరకు తీసుకువచ్చింది మీరే సీత, మా మొదటి పెళ్లి శుభలేఖ అసలు మీకే ఇవ్వాలి, కానీ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకే ఇస్తున్నాము, మీరు మా పెళ్ళి దగ్గరుండి జరిపించాలి అని చెప్పి ఇద్దరికి కార్డ్ని ఇస్తారు. ఇకప్పుడు సీత కార్డ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అందులో మహాలక్ష్మి పేరు, జన పేరు ఉంటుంది. ఇక తర్వాత సీత వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా ఉంటుంది. సీత ఇలా అడుగుతూ ఉంటుంది, మా అమ్మ నాన్న పేర్లు కూడా వేయించారా పిన్ని అని అడుగుతూ ఉండగా కిరణ్ తరపున వాళ్ళే కదా పెద్దవాళ్ళుగా నిలబడింది, అందుకని వాళ్ళ పేర్లు కూడా వేయించాము, అసలు మీ పేర్లు వేయిద్దామని అనుకున్నాం సీత, కానీ పెద్దవాళ్ళు ఉండగా అలా వేయించకూడదని మేము వాళ్ళ పేర్లే వేయించాము అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది, ఆపండి ఇంకా, అసలు ఈ పెళ్ళే మాకు ఇష్టం లేదంటే ఈ కార్డులో మా పేర్లు ఎందుకు వేశారు అని చెప్పి మహాలక్ష్మి ఆ పెళ్లి కార్డుని ఒక్కసారిగా విసిరేస్తుంది. అది దేవుడి దగ్గరికి వెళ్ళి పడుతుంది. దాని మీద పసుపు కుంకం అన్నీ కూడా పడతాయి. మహాలక్ష్మి కోపంతో విసిరేస్తుంది, మీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను, జరగనివ్వను అని కోప్పడుతూ ఉంటుంది. సీత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ కార్డ్ని తీసి మహాలక్ష్మికి చూపిస్తూ ఉంటుంది. అత్తయ్య, మీరు కోపంతో విసిరేసిన ఆ దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఈ పెళ్లి జరిపించడం మీ బాధ్యత అని శుభసూచకంగా పసుపు కుంకుమలు పడ్డాయి చూడండి అని చెప్పి చూపించడంతో రేవతి సంతోషపడుతుంది. కానీ మహా అంటుంది, గడిద గుడ్డేమీ కాదు, ఇలాంటివి మూఢనమ్మకాలు నాకేమీ లేవు, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను, రేవతి ఎలా సుఖంగా ఉంటుందో, ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తాను, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితులను జరగనివ్వము అని చెప్పి సవాల్ విసురుతూ ఉంటుంది. కానీ సీత అంటుంది, ఉన్న ఒక్క ఆడపిల్లను ఏడిపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదత్తయ్య, ఇది మంచిది కాదు, ఆ పెళ్ళిని నేను జరిపిస్తాను అని చెప్పి మహాతో సవాల్ విసురుతుంది. ఇక రేవతి కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాధపడుతూ. ఇక టీచర్ కూడా చెప్తూ ఉంటుంది, ఇంటి ఆడపిల్లని ఏడిపిస్తే ఆ ఇంటికి మంచిది కాదు అని చెప్పడంతో మీరు మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మహా కోప్పడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సీత అక్కడ షాప్లో చాలా మంచిగా బిజినెస్ చేస్తూ ఉంటుంది. అందరూ వచ్చి సీత దగ్గర చీరలు కొంటూ ఉంటారు. షాప్ అంతా కలకల్లాడుతూ ఉంటుంది. సీత, నువ్వు బొటిక్ పెట్టి ఎలా రాణిస్తావో ఈ షాప్ అనుకున్నాం, కానీ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది, చీరలు బాగున్నాయి, నువ్వు తొందరలోనే షాపింగ్ మాల్ కట్టేస్తావేమో అని పొగిడేస్తూ ఉంటారు. మహాలక్ష్మి కోడలికి నువ్వు ఏమి తగ్గవు అని చెప్పి పొగుడుతూ ఉండగా ఇంతలో మహా అర్చన ఇద్దరు కారు బయట ఉండి ఇదంతా గమనిస్తూ ఉంటారు. ఇది షాప్ ఎలా రాణిస్తుందో నేను చూస్తాను అని చెప్పి కోప్పడుతూ తిట్టుకుంటూ ఉంటారు.